Pray. ప్రార్థన చేసుకుందామండి. Our loving and heavenly Father, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, good evening for this time. మీరు ఇచ్చిన ఈ సాయంకాల సమయం బట్టి వందనాలు చెల్లిస్తా We are coming to you in the name of Jesus. ఉన్నాం. యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి మేము వస్తా ఉన్నాం. We don't have anything in our hearts, దేవ మనసులో ఏమీ కూడా లేదు. and if you give something, దేవ మీరు ఇచ్చినట్లయితే, if you give your word to me, దేవ మీ వాక్యం మీరు నాకు ఇచ్చినట్లయితే I can share to your people. దేవ మీ ప్రజలతో ఈ వాక్యాన్ని పంచుకోగలను. Lord, ప్రభువా, fill us with your spirit. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. Be with us మీరు మాతో ఉండండి. and be with us all this time. దేవ మా ఈ సమయాన్ని అంతా కూడా మీరు మాతో ఉండి నడిపించండి. Bless it to our fellowship. దేవ మా ఈ సహవాసాన్ని మీరు ఆశీర్వదించండి. I pray in Jesus' name. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Today I feel very happy. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. Why? Because ఎందుకంటే 63 years finished, I entered into the 64th year. ఈ దినంతో నేను 63 సంవత్సరాలు ఈ భూమి ముగించుకొని 63. 63 సంవత్సరాలు ముగించుకొని 64 సంవత్సరంలోకి నేను ప్రవేశిస్తాను. I never thought that I would enter into the 64th year. నేను ఎప్పుడు కూడా ఊహించలేదు ఈ 64 సంవత్సరంలోకి నేను ప్రవేశిస్తానని చెప్పి. And it is all because of God's grace. అది దేవుని కృపణ వల్లనే అది జరిగినది. God is so faithful in my life. దేవుడు నా జీవితం అంతట్లో కూడా దేవుడు ఎంతో నమ్మకమైన దేవుడుగా ఉన్నాడు. I can say he is so faithful. ఆయన ఎంతో నమ్మకమైన వాడు. I have a painful situations in my life. నా జీవితంలో ఎన్నో కఠినత్వమైన పరిస్థితులు ఉన్నాయి. And I have a bad situations in my life. ఎంతో బాధాకరమైన విషయాలు, ఎంతో చెడు విషయాలు జరుగుతూ వచ్చినాయి. I have a bitter experiences in my life. ఎంతో చేదు అనుభవాలు కూడా నా జీవితంలో నేను చూస్తూ వచ్చాను. I have a sweet memories in my life. అలాగే కొన్ని మంచి మధురమైన అనుభవాలు కూడా ఉన్నాయి. I had a beautiful nights. ఎంతో మంచి రాత్రులను గడిపాను. Same I have a sleepless nights also. ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా నా జీవితంలో గడుపుతూ వచ్చాను. Before calling to God called me. దేవుడు నన్ను పిలువక మునుపు, God called me for his work. దేవుడు నన్ను తన పని కొరకు పిలిచినాడు. 30 or 40 years back. 40 సంవత్సరాలకు మునుపు I was feel shy to talk with the people before many people. అనేక మంది ముందు దేవుని గురించి దేవుని మాటలు చెప్పాలన్నా, దేవుని వాక్యం గురించి చెప్పాలన్నా కూడా నేను ఎంతో సిగ్గుపడేవాడిని. I was ashamed to feel talk with the people. మనుషులతో మాట్లాడడానికి ఎంతో సిగ్గుపడేవాడిని, జంకేవాడిని. But when God called me, ఎప్పుడైతే దేవుడు నన్ను పిలిచినాడో, he gave courage to speak with all the people. మనుషులతో మాట్లాడడానికి దేవుడు ధైర్యం ఇచ్చాడు. Now I am able to speak before the 1,000 people or 10,000 people without shy. ఎలాంటి సిగ్గు, ఎలాంటి బెరుకు లేకుండా 10,000 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా వారి ముందు నేను దేవుని వాక్యాన్ని చెప్పగలుగుతా ఉన్నాను. I don't have any strength and courage to talk like this. ఎలాంటి మనుషులతో మాట్లాడడానికి నాలో ఎలాంటి బలము లేదు, ఎలాంటి కూడా నాకు శక్తి లేదు. Oh, let him play, no problem. Let music go, no problem. Okay. And I feel happy that God gave this all grace. ఇవన్నీ కూడా దేవుని కృపణ వల్లనే జరిగినది, అందుబట్టి నేను సంతోషిస్తా ఉన్నాను. And I can say today as my birthday, ఈ రోజు నా జన్మదినంగా నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, I have very good health. నాకు మంచి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చినాడు. I don't have BP, sugar, thyroid or anything. ఇలాంటి బీపీ, షుగర్ వంటి ఎలాంటి వ్యాధులు కూడా నా జీవితంలో లేవు. I have good health. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. As well as sometimes I was having a bad health also. మంచి ఆరోగ్యం ఉన్నా కానీ కొన్ని సమయాల పాటు నాకు అప్పుడు అనారోగ్యం కూడా ఉంటా వచ్చింది. A few years back I went to Leh Ladakh, Jammu Kashmir. కొన్ని సంవత్సరాల మునుపు నేను లే లదాఖ్, జమ్మూ కాశ్మీర్ వెళ్తా వచ్చినాను. The highest road in the world. దేశంలోనే చాలా ఎత్తైన ప్రదేశము, ఎత్తైన రోడ్ అది. We didn't take enough warm clothes. ఎలాంటి చలిని ఆపడానికి వేసుకున్న దుస్తుల్ని అక్కడ మేము తీసుకెళ్ళలేదు. కానీ I told my friends we have to buy warm clothes to go to highest place. ఆ ఉన్నతమైన స్థలాల్లో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వస్త్రాలు కొనాలని నా స్నేహితులతో నేను చెప్తా వచ్చినాను. My friend didn't obey. నా స్నేహితుడు నా మాట వినలేదు. No problem, we just go. వెళ్ళిపోదాం అలాగే అంట వచ్చినాడు. Result was
దాని వల్ల జరిగిన పర్యవసానం ఏంటంటే My friend was sick for 80 days with pneumonia. దాన్ని బట్టి నా స్నేహితుడు 80 రోజుల పాటు నిమోనియాతో బాధపడుతూ ఎంతో అస్వస్థతకు గురైనాడు. I was sick for 30 days. నేను 30 రోజుల వరకు నేను అనారోగ్యంతో ఉన్నాను. With great difficulty I came from Leh Ladakh to Hyderabad. ఎంతో చాలా కఠినమైన పరిస్థితుల్లో నేను మళ్ళీ హైదరాబాద్ రాగలిగాను. And 30 days I have fever and cough. I was not well. 30 రోజుల పాటు జ్వరము, దగ్గు, ఎంతో అనారోగ్యం పరిస్థితి, చాలా భయంకరమైన అనారోగ్యం నాతో ఉన్నది. I didn't go to doctor. ఇలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. I was all alone in my room. నా గదిలో నేను ఒంటరిగా ఉన్నాను. I just prayed. నేను ప్రార్థన మాత్రమే చేస్తాను. Lord, I think I am about to die. దేవా నేను చనిపోతానేమో నాకు అనిపిస్తుంది. I am ready to come to you. దేవా నేను నీ ఎదురు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. I am prepared to meet you. నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. If you give me healing power, దేవా మీరు నన్ను స్వస్థపరిచి నాకు శక్తినిచ్చినట్లయితే, if you heal me, that's okay. దేవా మీరు మీ చిత్తం అయితే నన్ను స్వస్థపరిచినట్లయితే అది నాకు మంచిదే. If you're not healing, that's also okay. దేవా మీరు నన్ను స్వస్థపరచకున్నా కూడా నాకు సరే. I prayed. నేను అలా ప్రార్థన చేశాను. After 30 days without going doctor, I was healed. 30 రోజుల పాటు నేను అలాగే వైద్యుని వద్దకు వెళ్ళకుండా అలాగే ఉండి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచినాడు. When God called me for Himalayas, go to Himalayas. దేవుడును హిమాలయకి వెళ్ళమని నాకు దేవుడు పిలిచినప్పుడు I went. నేను వెళ్ళాను. I obeyed his calling. ఆయన స్వరాన్ని, ఆయన యొక్క ఆజ్ఞను నేను అంగీకరించాను, అలాగే చేశాను. And I was happy. నేను ఎంతో సంతోషించాను దాన్ని It బట్టి. was a big story, big episode. చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. But through his word I went to all over the India, 28 states. 28 రాష్ట్రాలను, ఈ భారతదేశం అంతా కూడా నేను సందర్శించడానికి దేవుని కృపనిచ్చినాడు. I was able to give a gospel to the people. అనేక మందికి దేవుని రాజ్య సువార్తను ప్రకటించే అవకాశం దేవుడు ఇచ్చినాడు. Everywhere people were honored me, they felt happy. అనేక ప్రాంతాల్లో మన దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో నన్ను గౌరవించారు, దేవుని వాక్యం మందలు ఎంతో ఆనందించారు. But when I came to Hyderabad, నేనైతే తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత I saw bitter experiences in my own state. నా సొంత రాష్ట్రంలోనే, సొంత ప్రాంతంలోనే నేను ఎంతో చేదైన అనుభవాల గుండా వెళ్ళాను. All over the India I went, nobody cheated me. ఇలాంటి భారతదేశంలో అనేక ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఎవరు కూడా నన్ను మోసం చేయలేదు, అందరూ నాతో బాగానే వచ్చినారు. When I came to Hyderabad, many people were cheated. హైదరాబాద్ వచ్చిన తర్వాత నా సొంత ప్రదేశంలో నా సొంత మనుషులు ఎంతో మంది నన్ను మోసం చేశారు. And I felt unhappy. ఎంతో దాన్ని బట్టి నేను ఎంతో దుఃఖించాను. And they're not Gentiles, they're Christians. వారెవరు అన్య జనులు కాదు, వారు దేవుని ప్రజలే ఉన్నారు. So I have around a dozen enemies in my place in Hyderabad. హైదరాబాద్లో నా సొంత ప్రదేశంలో అనేక మంది నాకు శత్రువులుగా ఉన్నారు. I don't know, I didn't harm to anybody. నేను ఎవరిని కూడా నేను వారిని దూషించలేదు, వారికి ఎలాంటి హాని చేయలేదు. I rather helped a lot. దానికి ఎదురుగా నేను ఎంతో సహాయం వాళ్ళకి చేస్తా వచ్చాను. Why this became enemy, I don't know. ఎందుకు ఈ శత్రుత్వం నాకు ఎందుకు వచ్చిందనేది నాకు అర్థం కావడం లేదు. And that means I have to pray more. దాన్ని బట్టి నేను తెలుసుకుంది ఏంటంటే ఇంకా నేను ఎంతో ప్రార్థన చేయాలని నేను తెలుసుకున్నాను. Why these enemies are increasing, I don't know. ఎందుకు ఈ శత్రువులు పెరుగుతా ఉందని నాకు అర్థం కాలేదు. And I think I should learn something and pray for them. అందుకనే దాన్ని బట్టి నేను తెలుసుకోవాలి ఏంటంటే వారి గురించి నేను ప్రార్థన చేయాలి, ఇంకా ప్రార్థనలు కనిపెట్టాలి. There is a verse here Jesus Christ told. దేవుడి వాక్యంలో ఒక మాట రాయబడుతుంది. ప్రభువు యేసుక్రీస్తు వారి మాట సెలవిచ్చినారు. And pray for the enemies. నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. Those who are against you, you have to pray for them. నీ విరోధుల కొరకు ప్రార్థన చేయమని చెప్పినాడు. You bless them. వారిని ఆశీర్వదించమని దేవుడు చెప్పాడు. You give them food. వారిని ఆహారం పెట్టుమన్నాడు. I don't have any bad things upon them. ఇలాంటి చెడు తలంపు గాని చెడు ఉద్దేశాలను వారి పట్ల నాకు లేవు. I still love them, I pray for them. వారికి నేను ప్రార్థన చేస్తాను, వారిని ఇంకా నేను ప్రేమిస్తూనే ఉన్నాను. Psalmist written one word in the chapter 90 Psalms. ఆ కీర్తనలో 19వ అధ్యాయంలో 19వ కీర్తనలో ఒక మాట రాయబడతా వచ్చింది. 90 క్షమించండి, 90వ కీర్తన. And psalmist is Moses wrote this chapter. మోషే రాసిన కీర్తనది, మోషే ప్రార్థనగా రాయబడతా ఉంది. Lord, teach us the number of our days. 91:12. Yes. Teach us number our days. నా దినములు ఎన్నో లెక్కించుటకు మాకు నేర్పమని అడుగుతా ఉన్నాడు. Yes, nobody. Yes. 90వ కీర్తన
12వ వచనంలో మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, Yes. మా దినము లెక్కించుటకు మాకు నేర్పు అని దేవుడు అక్కడ మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు. Lord, teach us, number our days. మా దినములు లెక్కించడం మాకు నేర్పు అని ప్రార్థన చేస్తా People ఉన్నాడు. don't number or don't count the days. మనుషులు తన జీవితాలని గడిచే సమయాల్ని గడిచే దినాల్ని వాళ్ళు గుర్తు చేసుకోరు, దినములు లెక్కించరు. They count years. వారు సంవత్సరములుగా వాటిని వారు లెక్కిస్తారు, They don't count days. దినములు వారు లెక్కించరు. Here Moses writing teaches number our days. కానీ మోషే ఇక్కడ రాస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవా దినము లెక్కించుటకు మాకు నేర్పమని. Why he is telling this statement? ఎందుకు మోషే ఇక్కడ ఇలాంటి మాట ఉపయోగిస్తా ఉన్నాడు? That time Moses was a 120 years old. 120 సంవత్సరాల వయసు కలిగిన మోషే ఈ మాట మాట్లాడుతా ఉన్నాడు. People are dying 25 years, 30 years, 40 years, 50 years they are dying. మనుషులు చనిపోతానే ఉన్నారు. 20 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా, 35, 40 ఎలా అయినా ప్రతి వయసులో ఉన్న మనుషులు చనిపోతానే ఉన్నారు. And he is 120 years. అతను 120 సంవత్సరాలు గలవాడే ఉన్నాడు. అప్పుడు Small, before him they are small children. అతను చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా చనిపోతా ఉన్నారు. And he felt unhappy, he felt very bad in his heart. ఎంతో బాధను అతను పొందుతా వచ్చినాడు, దాన్ని బట్టి ఎంతో దుఃఖిస్తా వచ్చినాడు. Then I think he thought, Adam lived 930 years. నేను 930 సంవత్సరాలను జీవించాను కదా అని ఆలోచించాడు. Adam lived 930 years. క్షమించండి, ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు కదా. And Methuselah lived 969 years. మెతుషెలా 969 సంవత్సరంలో జీవించాడు కదా. I am 120 years. నేను 120 సంవత్సరాలు గలవాడను. But these people are dying within 25 years, 30 years or 40 years. ఎలా కానీ ఈ మనుషులు అయితే 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 40 సంవత్సరాల లోపు చనిపోతా ఉన్నారు. That scene was in the wilderness. ఎంతో అంధకారంలో ఉన్న పరిస్థితి. No. That scene was wilderness. అరణ్యంలో వారు నడుస్తున్న ఆ సమయంలో జరుగుతున్న పరిస్థితి ఇది. They were coming from Egypt to Canaan. ఐగుప్తు దేశం నుండి ప్రయాణమే వరకు వారు కానానుకు దారికి వెళ్తా ఉన్నారు, ఆ అరణ్యంలో ఉన్నారు. On the way they grumbled. వారు అనేక మారు సనిగినారు. They broke the law of the Lord. దేవుని ఆజ్ఞను, దేవుని మాటను అతిక్రమించినారు. They were so against to the Lord. దేవునికి వ్యతిరేకముగా మాట్లాడిన వారుగా ఉన్నారు. God was so angry. దేవునికి ఎంత కోపం వచ్చింది. God sent his angry to them. దేవుని కోపం వారి మీదకి వచ్చినట్టుగా ఉంది. Instead of blessing, he sent a curse on them. వారు ఆశీర్వదించడానికి బదులుగా దేవుడు వారిని శపించినాడు అన్నాడు. That's why they are dying on 25, 30, 40 years. చాలా తక్కువ వయసులోనే వారు చనిపోతానే ఉన్నారు. A small children dying before Moses. మోషే కళ్ళ ఎదురుగానే చిన్న పిల్లలు కూడా చనిపోతానే ఉన్నారు. And he is feeling unhappy in his heart and is crying one way. తన మనస్సులో ఎంతో దుఃఖం కలిగిన వాడే ఎంతో ఏడ్చుడు ఈ మాట అంటా ఉన్నాడు. And he was telling, ఈ మాట చెప్తా ఉన్నాడు, Lord, people are you're sending angry and curse on these people. దేవా నీ కృపను బట్టి, దేవా నీ యొక్క కోపం ఎంతో ఈ మనుషుల మీద వస్తా ఉన్నది. With great difficulty they were living a 70 years. దేవా ఎంతో ప్రయాసంతో వారు వారి జీవితాలను వాళ్ళు జీవిస్తా ఉన్నారు. Maximum 80 years they were living. దేవా సుమారు 80 సంవత్సరాల పాటు మాత్రం వాళ్ళు జీవించగలుగుతా ఉన్నారు. With a great difficulty. ఎంతో దుఃఖంతో, ఎంతో ప్రయాసంతో వారు జీవిస్తా ఉన్నారు. And he is crying. Moses was crying. మోషే ఎంతో బాధతో, దుఃఖంతో, ఏడుస్తూ ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. And in 90 chapter 90 psalmist wrote third verse. 90వ కీర్తన 3వ వచనం మాట్లాడుతా ఉన్నాడు, మాట రాస్తా ఉన్నాడు. చదువుతున్నట్లయితే, yes, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. Lord, you are making man to dust. దేవా నీవు మనుషులని మంటికి మార్చుచున్నావు అని అంటా ఉన్నాడు. They are no use. They are like a dust. వారు మంటికి చెందిన వారే, మంటిలో కలిసిపోవాల్సిన వారే, ఇలాంటి ప్రయోగం లేని వారే. And you are calling them, mankind return to me. దేవాన్ని సెలవిస్తా ఉన్న మనుషులారా తిరిగి రండని. And they are dying without any reason. ఎలాంటి కారణం లేకుండానే వారు చనిపోతా ఉన్నారు. Lord, you forgive them. దేవారిని క్షమించమంటా ఉన్నాడు. Whatever they are doing with their hands, this all in vain. వారి చేతుల ద్వారా వారు చేస్తున్న పనులన్నీ కూడా వ్యర్థమైనవే.
Lord, you are sending your wrath on these people. వారి మీద నీ ఉగ్రతను నీవు కురిపిస్తా ఉన్నావు ప్రభువా. Your wrath is coming like a flood. దేవా, ఒక తుఫాను వచ్చినట్లుగా వారి మీద నీ ఉగ్రత దిగి వస్తా ఉన్నది. A flood coming, a wrath is coming like a flood. వరదలా ఆ దేవుని ఉగ్రత వారి మీదకి వస్తా ఉన్నది. Angry is consuming like a wrath. దేవుని ఉగ్రత, దేవుని కోపం వారి మీదకి ఒక తుఫాన్లా వస్తా ఉన్నది. Their secret sins coming into your presence. Secret sins. వారి యొక్క రహస్య పాపములు అన్ని కూడా దేవుని యొద్దకు తెలిసే ఉన్నవి. They are dying. వారి పాపములను బట్టి వారు చనిపోతానే ఉన్నారు. Every day thousands of people are dying. ప్రతి దినం వేల మంది చనిపోతానే ఉన్నారు. Lifespan became very low. దాన్ని బట్టి మనుషుల వయస్సు, జీవించే సంవత్సరంలో ఎంతో తగ్గిపోతా ఉన్నాయి. God made a man not to die. దేవుడు మనుషులు సృజించింది చనిపోవడానికి కాదు. God made a man live forever and ever and ever. దేవుడు మానవును సృజించింది నిరంతరం జీవించడానికి. But these people are dying. కానీ ఈ మనుషులు చనిపోతా ఉన్నారు. Because they are doing illegal things. ఎందుకంటే వారు దేవునికి విరోధమైన పనులు వారు చేస్తా ఉన్నారు. They are breaking the law. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తా ఉన్నారు. They are away from the Lord. దేవునికి వేరుగా, దేవునికి దూరంగా వెళ్ళిపోతా ఉన్నారు. Why we are listening these words? ఈ మాటని మనం వింటా ఉన్నాము. This happened 6000 years back. 6000 సంవత్సరాలకు పూర్వము ఇవన్నీ విషయాలు జరుగుతూ వచ్చినాయి. But presently we also doing same thing. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఈ కాలంలో మన కాలంలో మనం కూడా అదే పనులను మనం చేస్తా ఉన్నాం. We also away from the Lord. మనము కూడా దేవునికి వేరుగా వెళ్తా ఉన్నాం. Now we are breaking the law of the Lord. దేవుని ఆజ్ఞను మనం ఇప్పుడు అతిక్రమించేవారుగా ఉన్నాం. Just we are coming to the church and clapping the hands, say hallelujah. దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడి హల్లెలూయా అని చెప్పి చప్పట్లు కొట్టేవారుగా ఉన్నాము. But with lips we are doing. దేవుని మన నోటితో మనం ఆరాధిస్తున్నాం కానీ our heart was so far from the Lord. కానీ మన హృదయము దేవునికి ఎంతో దూరంగా ఉన్నది. But there is a great opportunity right now. కానీ దేవుడు ఇచ్చే గొప్ప అవకాశం మనకు ఉన్నది. We have a great chance right now. ఎంతో గొప్ప అవకాశం మనకి ఇప్పుడు ఉన్నది. No matter what you have done all your life. నీ జీవితంలో ఇప్పటివరకు ఎంతో ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జీవితం జీవించి ఉండవచ్చు, ఇలాంటి పనులను చేసి ఉండవచ్చు, కానీ now you have a chance and you have a life. కానీ ఇప్పుడు నీకు మరి ఒక అవకాశం, మరి ఒక జీవితం నీకు ఉన్నది. I can say you should have died in the corona and previous things. ఒకవేళ అనుకోవచ్చు కరోనా సమయంలో అనేక మంది మనం మరణించి ఉండవలసిన వారమే ఉండవచ్చు. But by the grace of God we are alive. కానీ దేవుని యొక్క కృప చేతనే ఈ దినమున మనము సజీవులుగా ఉన్నాం. We didn't die in corona. కరోనా సమయంలో మనం మరణించలేదు. We still alive. మనం బ్రతికే ఉన్నాం. And we have a great verse from Lord Jesus Christ. యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన ఒక గొప్ప మాట మన వద్ద ఉంది. I think John 6:37. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనంలో మాట రాయబడతా వచ్చింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనము. Those who come to me I will not cast out. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. Those who come to me I will not cast out. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని దేవుడు He will సెలవిస్తున్నాడు. receive. ఆయన వారిని చేర్చుకునేవాడుగా ఉన్నాడు. He will receive as a father. ఒక తండ్రి చేర్చుకున్నట్లుగా మనల్ని వారిని చేర్చుకునేవాడుగా ఉన్నాడు. He will receive as a mother. ఒక తల్లి వలె ఆదరించి చేర్చుకునేవాడుగా ఉన్నాడు. We take that advantage. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. We go to the Lord. దేవుని యొద్దకు వెళ్ళాలి. We go and kneel down. ఆ ప్రభు యొద్దకు వెళ్ళి మనం ప్రార్థన చేసి నోమకరించి ప్రార్థన చేయాలి. Lord, I did sin. దేవా నేను పాపం చేశాను. I did such a sins. దేవా పలానా పాపం నేను చేస్తా వచ్చాను. Will you save me? దేవా నన్ను రక్షించవా? Will you cleanse me with your precious blood? దేవా నీ రక్తం ద్వారా నన్ను కడుగు. Will you come in my heart? దేవా నా హృదయంలోకి నువ్వు రా. Will you change me? దేవా నా జీవితాన్ని నేను మార్చు. Transform me. దేవా నా జీవితాన్ని నువ్వు మార్చివేయి. Touch me, Lord. దేవా నన్ను ముట్టి స్వస్థపరచండి. If you pray like that, ఇలా నువ్వు ప్రార్థన చేసినట్లయితే still he is going to help you. ఇక నువ్వు దేవుడు ఇంకా కూడా నీకు అవకాశం ఇస్తాడు. దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. Still he is going to help you. దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. Come to Jesus. రండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు. Come to the Lord. దేవుని ప్రభువు యొద్దకు నువ్వు రండి. He will heal you. దేవుని స్వస్థపరిచేవాడు. He will protect you. నిన్ను రక్షించేవాడు. He will guide you. ఆయన నిన్ను నడిపించేవాడు. He sees you. నిన్ను చూచే దేవుడు. Come to his presence. ఆయన ప్రసన్నత యొద్దకు రా. ఆయన
ఆయన ప్రత్యక్షతలోకి రా. Enjoy the presence of the Lord. దేవుని ప్రత్యక్షత, దేవుని సన్నిధిని నువ్వు ఆనందించు. And don't go far away from the Lord. దేవునికి దూరంగా వెళ్ళవద్దు. Confess your sins. నీ పాపములకు పశ్చాత్తాపపడు. No matter what you have done in your life. నువ్వు ఎలాంటి పాపం నువ్వు చేసి ఉండవచ్చు కానీ We are living in a sinful world. అలాంటి మనం పాప లోకంలో జీవిస్తున్నాం కాబట్టి We may do some mistakes. అలా ఎన్నో మన ఆ పాప జీవితంలో ఉన్న పాప లోకంను బట్టి అనేక మన పాపం చేస్తూ ఉండవచ్చు. We should not continue. అలానే మనం పాపంలో జీవించి ఉండకూడదు. You stop those things. అలాంటి పనులు మనం ఆపివేయాలి. We don't have any power to stop those things. మనకు ఎలాంటి శక్తి లేదు ఆ పాపాలు చేయకుండా మనం ఆపుకోవడానికి. If you approach God, కానీ దేవుని సహాయం నువ్వు కోరుకున్నట్లయితే, if you come to His feet, ఆయన పాదంలో దగ్గర వచ్చినట్లయితే, He is there to receive you. ఆయన నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. He'll forgive you. నీ పాపములు క్షమించేవాడుగా He'll ఉన్నాడు. give you eternal life. నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించేవాడుగా You will ఉన్నాడు. be in eternity. నువ్వు నిత్య జీవములు కలిగి వారిగా ఉంటావు. You enjoy His presence right now in Hyderabad. ఈ హైదరాబాద్ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని ప్రసన్నతను నువ్వు అనుభవించేవాడుగా ఉంటావు. Come to Him. దేవుని యొద్దకు నువ్వు రా. Follow Him. ఆయన వెంబడించు. Trust Him. ఆయన విశ్వాసం ఉంచు. Believe Him. ఆయన విశ్వాసం ఉంచు. And read your Bible every day. నీ వాక్యం, నీ యొద్ద ఉన్న బైబిల్ ప్రతిదినం చదువు. This is a word of God. దేవుని వాక్యమై ఉన్నది. It will save you. నిన్ను అది రక్షించేదిగా ఉన్నది. It will protect you. నిన్ను రక్షించి కాపాడేదిగా It ఉన్నది. will guide you. నిన్ను నడిపించేదిగా ఉన్నది. God bless you all. దేవుడు మనల్ని దీవించును గాక.